పంతులు గారు, నువ్వు దళితుడిగా పుడితే తెలిసేది దళితులు ఎంత కష్టపడుతున్నారో, లేకపోతే దళితులు నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవాడో నువ్వు దళితులుగా పుడితే తెలిసేది. నేను ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణపాల్ అని చెప్తాను, అవునుగడ్డ నియోజకవర్గం. ఈ పంతులు గారు చెప్పే విషయాన్ని మీరు ఒకసారి చూడండి. ప్రతి హిందువుకు చేరాలి, తెలుగు వాళ్ళైనటువంటి ప్రతి హిందువుకు కూడా ఈ వీడియో చేరాలి. ఏమిటి అంటే దారుణమైనటువంటి సంఘటన అండి. పచ్చని కుటుంబం, చక్కగా ఇద్దరు కొడుకులు, భార్య భర్త, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన. వాళ్ళకేమీ ఢోకా లేదు, సొంతింట్లో ఉంటూ ఉన్నారు, దేనికి సమస్య లేదు, సంతోషంగా ముందుకు వెళ్ళిపోయేటటువంటి ఒక జీవన శైలి. అలాంటి జీవితంలో, అలాంటి పచ్చని కుటుంబంలో, తల్లి తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నటువంటి పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది మతం అండి. ఒక మతం, ఏ మతమో కూడా చెబుతాను. ఇది వార్తల్లో వచ్చినటువంటిది, క్రైస్తవ మత చిచ్చు. చూడండి ఎంత మత పిచ్చి వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు జీవితాలను బలి తీసుకుంటున్నారు. క్రైస్తవ మతం బలి తీసుకుంటుందని చెప్తున్నాడు ఈ తమ్ముడు. క్రైస్తవ మతం బలి తీసుకుంటుంది, పచ్చని కుటుంబాలలో మత చిచ్చు పెడుతున్నారు క్రైస్తవులని మాట్లాడుతున్నాడు. నా పేరు కృష్ణమనాయుడు, మీకు తెలుసు. ఇక రాష్ట్రంలో మరి 3 తరాల హత్యరాజకీయాలను కుటుంబాలు అవునుగడ్డ నియోజకవర్గంలో పుట్టిన మేము యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని వెలిగించి నేను దేవుని కొరకు గొప్ప సేవకుడిగా నన్ను మార్చాడు. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ తమ్ముడు చెప్పేది ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలు లేక దళిత కుటుంబాలు ఎంతో మంది హిందూ కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారు, పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారని మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? నేనేమంటానంటే, ఈయన దగ్గరికి వచ్చిన వార్త ఎవరో దళితులు, వాడి ఇంటి పక్కన దళితులు వచ్చి మతం మారండి అంటే ఆ ఇంట్లో గొడవలు జరిగినాయి అంట. ఆ ఇంట్లో గొడవలు జరిగితే కొడుకు కోడలో వచ్చి మతం మారడానికి ఇష్టపడ్డారంట, యేసుప్రభు నమ్ముకోవడానికి. తల్లిదండ్రులకు ఇష్టం లేదంట. వాళ్ళు వెళ్ళి పక్కనే ఉన్న రైలు పట్టాల కింద తలకాయలు పెట్టి చనిపోయారంట. అది జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, ఇక్కడ ఒక మనిషికి యేసుప్రభు వారి గురించి చెప్పడం వలన వారు అక్కడికి వెళ్ళి తలకాయలు పెట్టి చనిపోయారంటే అది ఒకటే కారణం అవుతుందా? ఆ కుటుంబం అప్పుల పాలైపోయింది. ఆ కుటుంబం అప్పుల పాలైపోయి బాధపడుతుంటే ప్రార్థన చేసుకోండి, ధైర్యం ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో ప్రాణం పోతున్నప్పుడు కూడా ఓర్పుగా మరి ఆయన ధైర్యం ఇచ్చాడని ఒక మంచి ధైర్యంతో కూడిన మాటలు చెప్తుంటే వారికున్న అప్పులను బట్టి వారు పేరెంట్స్ చనిపోయారు తప్ప యేసుప్రభు వారి మాటలు ఆ కుటుంబంలో వచ్చి తండ్రి కొడుకులు విడిపోయారని ఈయన పట్టపగలు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, అసలు కుటుంబాల్లో క్రైస్తవం చిచ్చు పెడుతుంది, క్రైస్తవం చెప్పబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను దాదాపు నా బాల్యంలో ఆర్థికంగా మేము ఇబ్బందులు పడిపోయాం. అవునుగడ్డ నియోజకవర్గంలో మాకు సినిమా హాలు, రైస్ మిల్లు, పొలాలు 30 ఎకరాలు. మా నాన్నగారు 6 రంధములు. మా తాతగారు రౌడీజం చేశాడు, మా పేరెంట్స్ మర్డర్లు చేశారు. మేము కూడా అదే పందాల హత్య రాజకీయాలు. నేను జైలుకి వెళ్ళాను. ఈ జైల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ జైల్లో కూడా నాకు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఆయుధాలతో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మా కుటుంబంలో నేను ఈ బెయిల్ మీద గొడవలకు వెళ్తున్నప్పుడు కుటుంబం అంతా నాశనం అయిపోయే టైంలో, నేను ఆత్మహత్య చేసుకున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వెలుగొచ్చి నన్ను ఆపింది. ఆ వెలుగు యేసు ప్రభువారు నేను రూఢిపరుచుకుని 23 సంవత్సరాల నుంచి అనేక కుటుంబాలని, 100,000 కుటుంబాలు నేను వెలిగిస్తున్నా. క్రైస్తవులు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు అంట కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడని చెప్తున్నాడు ఈయన. ఈ తమ్ముడు మాటలో మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నా మాటలు జ్ఞానం కలిగిన హిందువులు మీరు వినండి. మన భారతదేశాన్ని ఇంకా అణిచివేసే దేశద్రోహులు ఎవరు? క్రైస్తవులు దేశద్రోహులని పట్టబగలే చెప్తున్నారు. క్రైస్తవులు దేశద్రోహులా? ఈ 200 దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. ఆయన ప్రభావం ప్రపంచానికి ఎంత వెళ్ళిపోయిందో తెలుసా? మంచిగా బతకనే క్రైస్తవులు, చెడ్డగా బతకనే. అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియదు. ఆర్థికంగా మేము ఇబ్బందులు పడినప్పుడు మా ఇంటికి కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు. మా ఏరియాలో బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వీరితో నాకు విభేదం లేదు. బ్రాహ్మణిజంతోనే నాకు విభేదం కనిపిస్తుంది. వాళ్ళకున్న సిస్టంలో నాకు ఎక్కడో ఈ దేశానికి ఇంకా అణిచివేస్తాడు నాకు అనిపించింది. ఏమంటారంటే, మీకు ఆర్థికంగా కలిసి రావట్లేదంటే పొద్దున్నే ఎదురైతే విధవరాలు ఏమైనా మీకు ఎదురొచ్చిందా అని అడిగాడు ఒక ఆయన. మా నాన్న అడిగాడు, ఎవరో భర్త చనిపోయిన విధవరాలు ఎదురొస్తే మీకు కలిసి రాదని చెప్పాడు. ఇది మేము కూడా విన్నాం. మా నాన్నగారు పొద్దున్నే లేచి ఎవరైనా విధవరాలు కనపడుతుంటే ఆగిపోయేవాడు. మరి ఆ విధవరాళ్ళు ఇతను ఆగిపోయాడు, పోతన కేశవరావు గారు ఆగిపోయాడని ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే ఆ చిచ్చు పెట్టింది ఎవరు? మీరు కాదా? నేను మళ్ళా చెప్తున్నాను, ఈ భారతదేశంలో భర్తలు చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దాన్ని ఏమంటారంటే అష్టదైత్రం కుటుంబాలని చెప్పేది మీరు కాదా? కుటుంబాలు అకాలంగా భర్త చనిపోతే వారి కుటుంబాలు పొద్దున్నే ఎదురు రాకూడదని చెప్పింది మీరు కదా? ఎవరు చెప్పారండి? ఇది భారతదేశంలో ఎంతమంది విధవరాళ్ళు కుమిలి చచ్చిపోయారు, చాలా మంది కుమిలి చనిపోయారు.
పచ్చని కాపురంలో క్రైస్తవం చిచ్చు పెట్టిందని చెప్తున్నారు. మరి ఈ చిచ్చు ఎవరు పెట్టారు? వీళ్ళకి తెలుసా? హిందువులు ఎంతో మంది తెలిసి తెలియక మరి అట్లా వెంబడిస్తున్నారు చాలా మంది. నేను మళ్ళా చెప్తున్నాను కాబట్టి కొంతమంది వాస్తు సిద్ధాంతాల పేరట మా దగ్గర డబ్బు ఎంతో తీసుకెళ్లిపోయారు. నేను ఆర్థికంగా నష్టపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మమ్మల్ని వెలిగించాడు. అది మాకేం వెలుగైంది? అది మీకేం చీకటైందా? 3% 4% ఉన్న బ్రాహ్మణ సమాజం, 3% 4% ఉన్న బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. నేను వారి జోలి తీయట్లేదు. అయితే ఇక్కడ గబ్బిలో ఇంట్లో దూరింది, కంప కొట్టండి, లేకపోతే పిల్లలు వచ్చింది మీకు అరిష్టం అయిపోతుంది, లేకపోతే చచ్చిపోయిన శవానికి మీరు ఎదురవద్దు, ఇలాగా ఎన్నో మూఢనమ్మకాలు కాదా? దయచేసి మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు సమానత్వం గురించి బోధించాడు. ఆయన ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పాడు. ప్రేమించమని చెప్పిన యేసు ప్రభువారు ఆయన చిచ్చు పెట్టాడని మీరు మాట్లాడుతున్నారు. మా ప్రాంతాల్లో వాస్తు సిద్ధాంతాలు తీసుకొచ్చాం. ఒక బ్రాహ్మణ ఆయన అంటే మంచోళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ కనుక నువ్వు ఇల్లు కడితే రోజు వాంతులు అవుతాయి అన్నాడు ఆయన. మనిషి మా బలహీనుడు కదా, అసలు ఇల్లు కట్టకుండానే వాంతులు అయినాయి ఆడికి, మా బాబాయ్ గుడికి. కాబట్టి నేనేం తెలియజేస్తాను, అరే మనిషిని ఎందుకు ఇంతగా వీక్ చేస్తున్నారు? కాబట్టి ఎవరో కుటుంబంలో మతం మారమని చెప్పారంట, వాళ్ళు రైలు పట్టాల కింద పడి చనిపోయారంట. ఈయన చెప్తున్నాడు. మా తమ్ముళ్ళలాగా ఉన్నాడు, అందుకే నేను తమ్ముడని సంబోధిస్తున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రభావం, ఆయన శిలువ ప్రేమ ప్రపంచాన్ని ఆకర్షించుకుంది. అయితే నా బాధ కూడా ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుని వ్యాపారం చేసే వాళ్ళ విషయంలో వీళ్ళు హైలైట్ చేస్తారు. వాళ్ళకి కాదండి, ఎంతో మంది మహానుభావులు మంచిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు అన్న ఆస్తులను నమ్మి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పచ్చని కాపురంలో చిచ్చులు పెట్టడం కాదు. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. యేసుక్రీస్తు ప్రభువారు చిచ్చు పెట్టే దేవుడా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుడు. ఈయన ఇంకో మాట మాట్లాడతారు, చూపించడానికి టైం చాలు. మోడీ గారికి మనం అండగా ఉందామని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన మోడీ గారికి అందరికీ కాక్రోచ్ పార్టీ వాళ్ళ దేశద్రోహులని ఈయన మాట్లాడుతున్నాడు. కాక్రోచ్ పార్టీ దేశద్రోహులని వినండి మీరు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఇవన్నీ కూడా మనకు మోదీ గారి రూపంలో సిద్ధిస్తూ ఉంటాయి. మనం నమ్మితే చాలు ఆయన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. లేదు అంటే కనుక కలగోర గంపల ప్రభుత్వాలను తెచ్చి పెట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మనం చూస్తూనే ఉన్నాము. సమస్య ఏమిటో మనందరికీ తెలుసు. దానికి పరిహారము చేశారు, ఇంకా ఏమేం చేస్తామో కూడా చెప్పారు. అనవసరంగా దేశ వ్యతిరేక శక్తులకు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులకు కావచ్చు మనం అవకాశం ఇవ్వకూడదు. ఈ సందర్భంలో మనం మోదీ గారి వెంటనే ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈయనేమంటున్నాడు చూసారా? మోడీ గారు వెంటనే ఉండనమని చెప్పారు, తప్పులేదు. మోడీ గారు వెంటనే మీరు ఉండొచ్చు. అయితే మీరు చేయాల్సిందేంటి, మీరు మాట్లాడాల్సిందేంటి? కాక్రోచ్ పార్టీ వాళ్ళు దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు అని చెప్తున్నారు. నీటి విషయంలో రాత్రి అనగా పగలనగా చదివి నేను మోడీ గారిని గౌరవిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, మోడీ పార్టీ కాదు. నేనేమంటానంటే రాత్రిగా పగలనగా చదివి నీట్ ఎప్పుడైతే లీక్ అయిందనగానే దగ్గరగా దేశంలో 20 మంది చచ్చిపోయారు. ఇంకెంతమందో చనిపోయారు తెలియదా మీకు? మరి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు మీరెట్లా మాట్లాడతారు? వీళ్ళందరూ దేశద్రోహులు మీరెట్లా మాట్లాడతారు? చాలా మంది మీడియా ఉంది, అక్కడ కండోమ్స్ దొరికినాయి అంట, లేకపోతే ఇంకోటి దొరికినాయి అంటే ఎందుకు ఉంటే ఉండవచ్చు. వాళ్ళు కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు. ఆ తప్పుల గురించి అలా ఆయన దేశద్రోహం అని చెప్తారా? అక్కడ డీజే పాటలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రోజు రాత్రి డీజే పాటలు పెడుతున్నారని అన్ని మీడియాలు తెలియజేస్తున్నారు. యవనస్తుల మీద జులాయసం చూపిస్తున్నారు టీవీ ఛానల్స్ అన్ని. ఎంత ఘోరంగా ఉందంటే నేను మాట్లాడుతున్నాను, ఒక 3% 4% ఉన్న బ్రాహ్మణ జాతి కోసం మోడీ ఈ భూమి మీద ఉండాలా, లేకపోతే పరిపాలన చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మోడీ గారు ఆయన కోసం ప్రార్థన చేద్దాం. నేను కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఎన్నో ఘోరాలు జరిగినాయి. మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ 40 లక్షల కోట్లు అప్పు మోడీ గారికి ప్రభుత్వానికి అప్పచెప్పి దిగేసింది అప్పట్లో. మరి మోడీ గారు ఇప్పుడు ఎంత ఉంది అప్పు? 180 కోట్ల నుండి 200 లక్షల కోట్ల అప్పు ఉంది మన భారతదేశానికి. దీన్ని అభివృద్ధి అంటారా? ఏ పంతులు గారు మీరు చెప్పండి, దీన్ని అభివృద్ధి అంటారా? దీన్ని ఏమంటారు చెప్పండి? మోడీ గారిని నేను తప్పుగా మాట్లాడతాను. రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యకరమైన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఎన్నో స్కామ్లు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నాను, 3 తరాల హత్య రాజకీయాలు మా కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి వెలిగించాడు మమ్మల్ని. మా కుటుంబాలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, వారిని ఎవరు కాపాడలేదే. దళితులు వచ్చి అంట దాన్ని ఏమంటారంటే, నేను మళ్ళా తెలియజేస్తాను, నువ్వు దళితులుగా పుడితే అర్థమయ్యేదని చెప్పాను. ఈ వీడియో తమ్ముళ్ళు అదే, దళితులు ఏమైనా దగ్గరికి రానియొద్దని మీరు పబ్లిక్ లో మాట్లాడుతున్నారు.
దళితులు లేకపోతే నువ్వు దాన్ని ఏమంటారంటే మోపెత్తావా, లేకపోతే నీళ్లు పెట్టావా, లేకపోతే కుప్పలేసారా, లేకపోతే ఏం చేశారు? నా బాధ ఏంటంటే వేరే మిమ్మల్ని తప్పుగా పట్టడం కాదు. ఈ భారతదేశానికి దళితులు అనబడిన వాళ్ళు కూలీలు. ఈ కూలీలు మరి దాదాపు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయని, లేకపోతే ఇంటికి చెప్పులు కొట్టినాయి, అవి చేయని ఇవి చేయని అందరూ దేశం అంతా కూడా కష్టపడి చెమట కాచేది దళితులు. ఈ దళితులను మీరేమంటారు? దేశద్రోహిని మీరు మాట్లాడతారా? అంబేద్కర్ గారి విషయంలో ఆయనకి అగెనిస్ట్ గా మీరు మాట్లాడతారా? ఒక 4% ఉన్న మీరు ఈ దేశం వరకు మోడీయే కావాలి మాట 200 లక్షల కోట్లు ఈ భారతదేశానికి అప్పు ఉంది. ఈ అప్పు ఎవరు తీరుస్తారండి? ఈ అప్పు ఎవరు తీరుస్తారు? ఇదేనా అభివృద్ధి అంటే? నేను మళ్ళా చెప్తున్నాను, మోడీ గారి కోసం ప్రార్థన చేద్దాం. కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఉద్ధరిస్తాను నేను అనుకోట్లా. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, మీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఆయన రాజ్యం యొక్క ప్రోటోకాల్ మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభు రాజ్యం యొక్క ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను మళ్ళా మా కుటుంబాలు ఎన్నో అద్భుతాలు చేయబట్టే మేము కన్వర్ట్ అయ్యాం. మేము మతం మారితే మేము దేశద్రోహం అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు. అందుకే మీ వీడియో చేస్తున్నాను. క్రైస్తవులందరూ దేశద్రోహం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు మాట్లాడేది? నేను మళ్ళా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. కారణం ఏంటి? యేసు ప్రభువారి ప్రేమ ప్రవాహం ఈ భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కమ్ముకుంది. ఆయన రాబోతున్నాడు రాజుగా. నాలాంటి వాళ్ళు దుర్మార్గుల్ని, రౌడీల్ని, హంతకుల్ని మార్చడానికి ఆయన వాక్యము ఆయన చిచ్చు పెట్టడానికి కాదు యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చింది. యేసు ప్రభువారు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టిన మహాదేవుడని నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్తని నేను ప్రకటిస్తున్నాను. 23 సంవత్సరాల నుంచి మీరు అనేక జిల్లాల్లో ప్రసంగించడానికి పిలుస్తారు. నేను వెళ్ళే సభలకు 1000 మంది అటెండ్ అవుతారు. అందులో కొన్ని 100 మంది మారు మనసు పొందుతున్నారు. నేను దేశద్రోహినా? వాళ్ళ జీవితాల్లో, మా కుటుంబాల్లో వాస్తువులు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు ఆనాటికాల్లో మేము ఆర్థికంగా పైకి రాలేకపోతున్నాం. కంపెనీలు, మేము ఎన్నో కంపెనీలు పెడితే ఆ కంపెనీలు లాస్ అయిపోయామని వస్తే విధవరాలు ఎదురొచ్చిందని అడిగారు వాళ్ళు. మా అమ్మ ఇప్పటికి కూడా బయటికి రావట్లేదు. మా నాన్నగారు చనిపోయే సంవత్సరం అయింది. మా అమ్మగారు ఇప్పటికీ బయటికి రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిందే కదా, పొద్దున్నే విధవరాలు ఏమైనా ఎదురొస్తే మీకు కలిసిరాదని చెప్పింది వీళ్ళే. ఎంతోమంది మహానుభావులు హిందువులు ఉంటారు, నేను వాళ్ళంట్లా బ్రాహ్మణులు కూడా మహానుభావులు ఉంటారు. వారి శాస్త్రానికే నాకు అబ్జెక్ట్ అయ్యాను. ఈరోజు మళ్ళా తెలియజేస్తాను, ఏ విధవరాలైనా సరే ఎదురొస్తే మీకు అరిష్టం జరగదు. మీ కుటుంబాల్లో ఈ భారతదేశాన్ని ఇంకా మానసికంగా దాని ఏమంటే దేశద్రోహం నేను చెప్పను, కానీ దేశద్రోహులు క్రైస్తవులు కాదు, దళితులు కానే కాదు. దళితులు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు, దేశానికి నీళ్లు పెడుతున్నారు, నారు పోస్తున్నారు. దళితులు దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నేను మీకు తెలియజేస్తాను. కేవలం క్రీస్తు ప్రేమ. కొంతమంది మంచిగా బతకొచ్చు దళితులు, కొంతమంది చెడ్డగా బతకొచ్చు, కొంతమంది హిందువులు మంచిగా బతకొచ్చు, డేరా బాబా లాగా దుర్మార్గులుగా కూడా బతకొచ్చు, చిన్నజీర స్వామి లాగా మంచిగా బతకొచ్చు, గరికపట్టి నరసింహరావు గారు లాగా మంచిగా బతకొచ్చు. కానీ మీ శాస్త్రాలు ఏంటి? తప్పు కదా. ఈరోజు మరలా భారతదేశాన్ని చిచ్చుపెట్టేది కొన్ని ఈ ప్రభుత్వాలను నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ ప్రేమ ప్రవాహం కింద నేను కొట్టుకొచ్చాను. నా పేరు కృష్ణమనాయుడు, అవనగడ్డ నియోజకవర్గం. మీరు మళ్ళా తెలియజేస్తారు, యేసుక్రీస్తు ప్రభువు చిచ్చుపెట్టే దేవుడు కాదు, ఆయన మానవ జాతిని ఉద్ధరించడానికి ప్రాణం పెట్టిన పరిశుద్ధమైన దేవుడు. ఈ మాటలు మీరు వినండి, నమ్మితే అద్భుతాలు చూస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభువు చెప్పాడు, నా నామ నిమిత్తం సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడునని చెప్పారు. కాబట్టి శిక్షలు ఎవరి మీదకి వెళ్ళకూడదని సువార్త ప్రకటిస్తున్నారు. ఈ సువార్త ప్రకటించే వాళ్ళు దేశద్రోహులు అవుతారా? మీకు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు రాజుగా ఈ భూలోకాన్ని ఏలడానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కృప మీ అందరి కుటుంబాలకు తోడుగా ఉండును గాక. ఈ తమ్ముడి కోసం కూడా ప్రార్థన చేద్దాం, మోడీ గారి కోసం ప్రార్థన చేద్దాం, భారతదేశానికి ఒక మంచి పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. రైట్, థ్యాంక్ యూ.